హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 40 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది కోల్కతా నైట్ రైడర్స్. ఎంచుకున్న దానికి వాళ్ళకైతే అంత మంచి స్టార్ట్ అయితే లభించలేదు. ఎందుకంటే 40 దాకా పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవుతూ వచ్చింది. అభిషేక్ పోరెల్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి మంచి ఫౌండేషన్ని లే చేశారు. బట్ 22 రన్స్ వేసి మంచి నిక్లో కనబడుతున్నటువంటి అభిషేక్ పోరెల్ని అవుట్ చేయడం జరిగింది. వికెట్ల పతనాన్ని ఆరంభించారు. ఆ తర్వాత ఏ మొమెంటం అయితే పోయిందో దాన్ని సాహిల్ పరాక్ ఆకట్టుకునే ప్రయత్నమే చేశాడు. దాంట్లో భాగంగానే మంచి హిట్స్ కూడా చేయడం జరిగింది. కేఎల్ రాహుల్ పైన ప్రెషర్ అనేది రిలీవ్ అవ్వకుండా చేశాడు. ప్రెషర్ తను తీసుకోవడం జరిగింది. బట్ క్రూషియల్ సిచ్యువేషన్లో 24 రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు. వచ్చిన వాళ్ళు సెట్ అయ్యి అవుట్ అవడమే జరిగింది తప్ప చెప్పుకోవచ్చు. సో కేఎల్ రాహుల్ మంచి హాఫ్ సెంచరీ కూడా చేసాడు. 25 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత క్రూషియల్ సిచ్యువేషన్లో అక్షర్ పటేల్తో మంచి పార్ట్నర్షిప్ డెవలప్ అవుతుంది అనుకుంటున్న టైంలో 60 రన్స్ వేసి కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయినాక రన్స్ ఫ్లో అనేది చాలా వరకు పడిపోయింది. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ వచ్చిన మాట వాస్తవమే, బట్ తను మాత్రం చాలా టైం అయితే తీసుకోవడం జరిగింది. దానివల్ల అక్షర్ పటేల్కి కొంచెం ప్రెషర్ ఎక్కువైంది. దానివల్ల షాట్కి ట్రై చేసి తను అవుట్ అయినాక ఇంత రన్స్ అయితే కాంట్రిబ్యూషన్ అయితే అవ్వడం జరిగింది. బట్ ఈ డెత్ ఓవర్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఊహించిన స్కోర్ అయితే చేయగలిగింది. 204 రన్స్ అయితే చేయగలిగింది. అంటే దీంట్లో డేవిడ్ మిల్లర్ పాత్ర ఎంతో ఉందని చెప్పుకోవచ్చు. తను 28 రన్స్ అయితే చేసిన మాట వాస్తవమే. ఆ డెత్ ఓవర్స్లో అంటే లాస్ట్ ఓవర్లో 2 సిక్సర్లు అయితే ఎప్పుడైతే కొట్టాడో మొమెంటం ఢిల్లీ క్యాపిటల్స్కి మచ్ నీడెడ్ హిట్స్ ఆ టైంలో. సో 204 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. వికెట్స్ సౌరవ్ దూబేకి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. సౌరవ్ దూబే లాస్ట్ ఓవర్ వేయకన్నా ముందు ఫస్ట్ 3 ఓవర్స్లో జస్ట్ 19 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఎప్పుడైతే లాస్ట్ ఓవర్ వేసి రన్స్ అయితే ఇచ్చుకున్నాడో మొత్తం ఎకానమీ మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో తను 2 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత సునీల్ నారాయణ్, కార్తిక్ త్యాగి తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన కోల్కతా నైట్ రైడర్స్కి చాలా మంచి స్టార్ట్ అయి లభించింది. 43 ఓపెనింగ్ స్టాండ్ వచ్చినా కానీ 20 రన్స్ వేసి ఫినాలిన్ అవుట్ అయితే అయ్యాడు. ఈ గ్రౌండ్లో 32 బాల్స్లో మంచి హాఫ్ సెంచరీ అయితే నమోదు చేశాడు. అజింక్య రహానే కెప్టెన్ స్నాక్ అయితే ఆడాడు. బట్ ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ తను మాత్రం పాతకుపోయాడు క్రీజ్లో. బట్ మనీష్ పాండేతో విలువైన పార్ట్నర్షిప్ని అయితే యాడ్ చేశాడు. 25 రన్స్ అయితే చేశాడు మనీష్ పాండే. బట్ ఎవరు కూడా తనకి సహకారం అనేది అందించకపోవడం వల్ల ఒకే ఓవర్లో ఎప్పుడైతే 2 వికెట్లు పడ్డాయో అక్కడ నుంచి మొమెంటం అనేది మారిపోయింది. గైస్ మీరు అబ్జర్వ్ చేస్తే రింకు సింగ్ ఆడిన ప్రతిసారి కేకేఆర్ గెలిచింది అని చెప్పుకోవడానికి ఈ సీజన్లో ఎన్నో ఎవిడెన్సెస్ అయితే మనకు కనబడుతున్నాయి. సో నిన్నటి మ్యాచ్లో
రింకు సింగ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. సో అక్కడే మ్యాచ్ అయితే పోయిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 63 రన్స్ వేసి అజింక్య రహానే అవుట్ అయ్యాడో మిగతా వికెట్స్ పడేయటానికి కూడా అంత టైం అయితే పట్టలేదు. సో వికెట్స్ చూస్తే మాత్రం ఈ మనీష్ పాండే రన్అట్కి వెళ్ళకపోయి ఉండుంటే ఆ పార్ట్నర్షిప్ ఏదైతే డెవలప్ అవుతుందో అప్పటికే మొమెంటం అనేది కేకేఆర్ తెచ్చుకుందో, లేకపోతే ఆ రన్అట్ అవ్వకపోయి ఉండుంటే ఖచ్చితంగా కేకేఆర్ అంత ఇంత క్లోజ్ గేమ్గా వచ్చేదనే చెప్పుకోవచ్చు. బట్ అనవసరపు రన్కి వెళ్ళి రన్అట్ అయ్యి తెచ్చుకున్నారు. సో ఇద్దరు తలా 2 వికెట్లు అయితే తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్ అండ్ మొహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు అయితే తీసుకున్నారు. మిచెల్ స్టార్క్ మాత్రం 2 వికెట్లు అయితే తీసుకోవడం విశేషం. ఎంగిడి సారీ గైస్, క్షమించండి. సో ఎంగిడి 3 వికెట్లు తీసుకున్నాడు అండ్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. 2 వికెట్లు వచ్చేసి మిచెల్ స్టార్క్ తీసుకోగా 1 వికెట్ మాత్రం సునీల్ నరేన్కి లభించింది. 1 రన్అట్ రూపంలో వచ్చింది. సత్ఫలితంగా 40 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనమైన విజయాన్ని సాధించింది. ఇక గైస్ క్వాలిఫైయర్ మ్యాచెస్ చూస్తే ఫస్ట్ అంతకంటే ముందు మనం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చెప్పాలి. కాబట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మంచిగా 27 రన్స్ ఇచ్చి కట్టుబిట్టమైన బౌలింగ్ చేసినటువంటి కుల్దీప్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక క్వాలిఫైయర్ మ్యాచెస్ గైస్, ఫస్ట్ రేపు జరగబోయే మ్యాచ్ ఫస్ట్ క్వాలిఫైయర్ 1 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ తర్వాత వెడ్నెస్డే రోజు 27th రోజు వచ్చేసి ఎలిమినేటర్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత 1 డే గ్యాప్. ఫ్రైడే క్వాలిఫైర్ 2 ఎవరైతే గెలుస్తారో వాళ్ళు. ఇక మనందరికి తెలిసిందే సండే ఫైనల్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.